స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలను ప్రభుత్వం సీరియస్గా తీసుకోగా కొన్ని చోట్ల జిల్లా స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఉద్యోగుల ఎలక్షన్ డ్యూటీకి సంబంధించి నల్గొండ జిల్లా ఎలక్షన్ అథారిటీ ఆదేశాలపై విమర్శలు వస్తున్నాయి. చనిపోయిన వారు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎలక్షన్ డ్యూటీకి హాజరు కావాలని జిల్లా ఎలక్షన్ అథారిటీకి ఆదేశాలివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగుల ట్రాన్స్ఫార్మర్లు, ప్రమోషన్ల లిస్టు పట్టించుకోకుండా డ్యూటీ చార్ట్ వేశారు అధికారులు. విధులు ఒకచోట, ఎన్నికల ఆర్డర్స్ మరో చోట ఉండడంతో ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. రైట్, నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంపై డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శేఖర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శేఖర్, ఏంటి డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ చంద్రిక. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే చాలా సీరియస్ గా తీసుకుంది. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు సిద్ధం కండి, ఎవరైతే విధి నిర్వహణలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ట్రైనింగ్ క్లాసులతో పాటు టోటల్ గా ఎలక్షన్ కు సంబంధించిన మెటీరియల్ అన్ని కూడా సిద్ధం చేసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అధికార యంత్రాంగం ఇందులో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి ఇప్పటికే ఎవరైతే ఉపాధ్యాయులు ఎలక్షన్స్ లో డ్యూటీలు చేస్తారో వాళ్ళందరికీ కూడా 2 సార్లు ట్రైనింగ్ క్లాసులు నిర్వహించారు. ట్రైనింగ్ క్లాసులలో వాళ్ళ విధి విధానాలు, అదేవిధంగా వాళ్ళు ఎలక్షన్స్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళ డ్యూటీ ఏంటి అనేది క్లియర్ గా కూడా ఆ ట్రైనింగ్ క్లాసులలో చెప్తారు. తర్వాత అందులో పనిచేసే ఎవరైతే సిబ్బంది కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరికీ డ్యూటీలు కూడా వేశారు. ఆ డ్యూటీలు వేసే విషయంలో ఎలక్షన్ అథారిటీకి సంబంధించి, నల్గొండ జిల్లా ఎలక్షన్ అథారిటీకి సంబంధించి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో చాలా మంది కూడా రిటైర్డ్ అయిన వాళ్ళు, అదేవిధంగా ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు, కొంతమంది అందులో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ లిస్టులను చూసుకోకుండానే, అప్డేట్ చేసుకోకుండానే వాళ్ళకు డ్యూటీలు వేశారు. డ్యూటీలు వేయడంతో చాలా మంది రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళ పిల్లల దగ్గర అమెరికాలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళకు కూడా కాల్స్ చేసి మీకు ఎలక్షన్స్ డ్యూటీ ఉంది, మీరు రండి అని చెప్పేసి చెప్పడం, వాళ్ళు షాక్ అవుతున్నారు, అయోమయంలో ఉన్నారు. మరోవైపు ఎవరైతే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం బదిలీ అయ్యారో వాళ్ళకి అక్కడే డ్యూటీలు వేయాలి. కానీ వాళ్ళు పాత ప్రాంతం ఎక్కడైతుందో అక్కడికి డ్యూటీలు వేశారు. కొంతమందికి మాత్రం 2 మండలాల్లో డ్యూటీలు వేశారు. ఎట్లా చేయాలి అనేది అర్థం కాదు. ఎలక్షన్ అథారిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇందులో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కూడా ఈ విషయాన్ని తన దృష్టికి వచ్చింది. తను ఇప్పుడు మళ్ళీ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ఎలక్షన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఏమో చాలా సీరియస్ గా తీసుకున్నది. విధి నిర్వహణకు సంబంధించి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్లతో పాటు పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది. కానీ అధికారులు ఎలక్షన్ అథారిటీకి సంబంధించి నల్గొండలో మాత్రం ఈ నిర్లక్ష్యం తోటి చాలా మంది ఉద్యోగులు ఉన్నారో, ఎవరైతే ఎంప్లాయీస్ కు సంబంధించి విధి నిర్వహణకు సంబంధించి డ్యూటీలు పడ్డాయో వాళ్ళంతా కూడా అయోమయంలో ఉన్నారు. వాళ్ళందరూ ప్లేస్లకు సంబంధించి చేంజ్ చేస్తారా లేదా అనేది చూడాలి చంద్రిక.